యాక్చువల్ గా ఈ 16 రోజుల పండగ మీ జీవితంలో ఫస్ట్ టైం ఒకసారి అయిపోయింది. మళ్ళీ అదే పండగ ఇప్పుడు మీ సతీమణితో ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? 16 రోజుల పండగ మొన్న షష్ఠి పూర్తి శివరాత్రి నాడు చేశారు. ఆ శివరాత్రి నాడు చేసిన తర్వాత 16 రోజులు కరెక్ట్ గా ఈ రోజు జరిగింది. యాక్చువల్ గా పెళ్లి సంప్రదాయం ప్రకారంగా ఆ రోజు అంకురార్పణ చేస్తారు. అంకురార్పణ చేసిన తర్వాత అక్కడ నవధాన్యాలన్నీ కూడా పోసి చేస్తారు. ఈ 16 రోజుల్లో నవధాన్యాలు మొలిచి మొక్కలు వస్తాయి. ఆ మొక్కలు వచ్చిన తర్వాత 16 రోజులు అయిన తర్వాత వీళ్ళందరూ కూడా పేరెంటాలందరూ వెళ్ళి అక్కడ మళ్ళీ అలికిసి అవి ముగ్గులు పెట్టి అవన్నీ చేసినట్టు వాళ్ళ జీవితంలో ఆ రకమైనటువంటి ఆనందోత్సవాలు వెళ్లి విరవేయాలనేసి ఆ 16 రోజుల పండుగ ప్రతి సంవత్సరం కూడా అది పెళ్లి అయినటువంటి కొత్త దంపతులు చేసుకుంటూ ఉంటారు. అయితే మాకు ఉన్నటువంటి సంప్రదాయం ఏంటంటే అప్పట్లో ఎప్పుడో జరిగింది, కానీ ఇప్పుడు మళ్ళీ విశ్వభారత్ సేవా ట్రస్ట్ తరపున రేపు మొన్న శివరాత్రి నాడు జరిగినటువంటి సంబరాలు దానికి కొనసాగింపుగా ఈ 16 రోజులు కూడా జరగడం చాలా ఆనందంగా ఉన్నది. ఈ రోజు కూడా మళ్ళీ ఇప్పుడు చెప్పినట్టుగా ఆ ఉంగరాలు దేవించడం గానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం వల్ల, అలాగే ఈ పార్వతీ పరమేశ్వర కళ్యాణ సందర్భంగా సారి పెట్టి ఆ అమ్మవారిని ఒక రకంగా తీసుకెళ్లడం అనేటువంటి ఒక మంచి సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని గరివిలో నిర్వహిస్తున్నటువంటి విశ్వభారత్ సేవా ట్రస్ట్ కి అలాగే రీయూనియన్ ఆఫ్ గరివిడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.